దేశవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వం పూర్తయ్యాక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కూడా మండల స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ప్రారంభించారు. కవిత టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేతలు స్పందించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తుందని, భూదందాలపైనే ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ కు పుట్టిన బిడ్డ పేరే టీఆర్ఎస్ అని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణలో ఎన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా, ఎన్ని పార్టీలున్నా బీజేపీకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు. చాలా మంది పార్టీలు పెడతారు, కానీ ఎలాంటి సిద్ధాంతాలతో పార్టీ పెట్టారు అనేదే ముఖ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం పార్లమెంటులో బీజేపీ కొట్లాడిందన్నారు రామచంద్రరావు. పార్టీ పెట్టడం మనకు వర్క్ ఇది కాదు, కానీ ఏ పార్టీ ప్రజల పట్ల ఆలోచిస్తున్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఏ పార్టీ ఈరోజు ప్రజల గురించి ఆలోచిస్తుంది? అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది ఈ దేశానికి. 12 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి సంఘటన జరగలేదు. కల్వకుంట్ల కవితకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీని అన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే బీజేపీ గెలిచిందన్నారు. బీజేపీ సపోర్ట్ లేకుండానే రాష్ట్రం వచ్చిందా అని ప్రశ్నించారు. కవితకు ఇప్పుడు కేసీఆర్ రోబోలో కనిపిస్తున్నారా అని అన్నారు. అజారుద్దీన్ అదృష్టం బాగుండి మంత్రి అయ్యారన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఇప్పటి నుంచి ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ వారు పిట్టల దొర కార్యక్రమం చూస్తారు. తెలంగాణలో ఏళ్ళకి వెళ్ళి పిట్టల దొరసారి కార్యక్రమం చూస్తారు. ఇప్పుడు అంతే బీజేపీ ఒకటి దాని పాపం ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. ఏమైనా బాధ ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాండ్ ఓవర్ పోయినట్టు లేదు. పేరు టీఆర్ఎస్ పెట్టుకున్నది. ఇంకా బీజేపీ సపోర్ట్ లేకుండా రాష్ట్రమైందా? బీజేపీ మీద తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రియల్ ఎస్టేట్ దందా చేస్తోందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. భూదందాలపైనే ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. ఎవరేమనుకున్నా హిల్ట్ పాలసీ అమలు చేస్తామని అంటున్నారని, కమిటీ వేసి రివ్యూ చేయాలనే కనీస జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఏలేటి. కాంగ్రెస్ భూబేరం, తెలంగాణ ఆస్తుల వేలం, తెలంగాణ ఆస్తులు ఒకటొకటిగా తెగనమ్మేటువంటి ఒక రియల్ ఎస్టేట్ దందాగా మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒకవైపు, వేల కోట్ల రూపాయల ఆస్తులు, లక్షల కోట్ల రూపాయల ఆస్తుల వేలంతో తెలంగాణను పూర్తిగా నిర్వీర్యం చేసి స్టేట్ బీజేపీ ఆఫీసులో జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభించారు రామచంద్రరావు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, క్రమశిక్షణ, పార్టీ బలోపేతానికి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో పాటు జిల్లాల అధ్యక్షులు, జిల్లా స్థాయి నేతలు హాజరయ్యారు.